హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. అందరూ బాగున్నారా పిల్లలు? ఈరోజైతే మనం 1వ తరగతిలో ఉన్నటువంటి ఊహల ఊయల పాఠం అయితే నేర్చుకుందాము. ఇక్కడ పాప చూడండి ఎంత బాగా ఊయలూగుతుందో. ఇక్కడ వాళ్ళమ్మ పాపని ఎంత బాగా ఊయలూపుతుంది చూడండి పిల్లలు. మీరందరికీ కూడా ఊయలూగడం అంటే ఇష్టమేనా? మనమైతే ఇప్పుడు ఈ పాట నేర్చుకుందాము. ఊపు ఊపు ఊయల హాయిగా ఊగెద ఊయల, ఊపు ఊపు ఊయల హాయిగా ఊగెద ఊయల, ముందు వెనకలకు ఊయల, ముందు వెనకాలకు ఊయల, పోవుచుండెను ఊయల, పొడవు త్రాళ్ళు గల ఊయల, పొసగును సౌఖ్యము ఊయల, పొడవు తాళ్ళు గల ఊయల, పొసగును సౌఖ్యము ఊయల, పక్కకు ఊపిన ఊయల, వంకర తిరుగును ఊయల, సమముగా విడుముము ఊయల, చక్కద ఊగెద ఊయల, పక్కకు ఊపిన ఊయల, వంకర తిరుగును ఊయల, సమముగా విడుము ఊయల, చక్కగా ఊగెద ఊయల, ఊపు ఊపు ఊయల హాయిగా ఊగెద ఊయల. ఇది పిల్లలు ఈ పాఠం. మీరు కూడా బాగా నేర్చుకోండి పిల్లలు. ఇక్కడ మనకి ఏం రాసింది చూడండి. ఊ యా. మనం ఈరోజు ఊ యా అనే 2 అక్షరాల గురించి అయితే తెలుసుకుందాం పిల్లలు. అంతకంటే ముందుగా ఇక్కడ చిత్రం చూడండి. చిత్రంలో ఏమున్నాయి? ఇవన్నీ మంకీస్ ఇక్కడ ఊయలూగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడనేమో క్యాట్ పిల్లి, ఇక్కడ పిల్లి కూడా ఊయలూగుతుంది పిల్లలు. ఇక్కడ చూడండి, అమ్మ పాపను ఊయలలో పడుకోబెట్టింది. ఊయలలో పాప నిద్రపోయింది. చిన్నప్పుడు మనం అందరం కూడా ఊయలలో నిద్రపోయిన వాళ్ళమే పిల్లలు. దాని తర్వాత ఇక్కడ ఏముంది చూడండి చిత్రంలో, ఊయల. ఇక్కడ ఊయల ఆట విడుపు అయితే ఉంది పిల్లలు. ఆడుకుందామా? ఇక్కడ చూడండి మనకి ఒకటో అక్షరం దగ్గర ఏముంది? ఊ. రెండవ అక్షరం దగ్గర యా. మూడవ అక్షరం దగ్గర ల. నాలుగవ అక్షరం దగ్గర త. ఐదవ అక్షరం దగ్గర సున్నా. ఆరవ అక్షరం దగ్గర బ. దీంట్లో మనం ఇప్పుడు ఒకటవ అక్షరం ఏంటి? ఊ. రెండవ అక్షరం యా. 1, 2, 3 ఈ 3 అక్షరాలను కలిపితే మనకి ఏమొస్తుంది? ఊ యా ల. ఊయల అయితే వస్తుంది. తర్వాత ఏముంది? 4, 3 2 అక్షరాలు కలపాలి. 4వ అక్షరం త. 3వ అక్షరం ల. 2 కలిపితే ఏమొస్తుంది మనకి? తల. దాని తర్వాత ఏముంది చూద్దామా? 6, 3, 5 6వ అక్షరం బా. 3వ అక్షరం లా. 5వ అక్షరం సున్నా. బలం. ఈ చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఉండాలి పిల్లలు. అది చూద్దామా? కింది బొమ్మలలో ఊ యా అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. ఊ, ఊడ. వీటిని చూడండి మనకి. దీన్ని ఏమంటారు? ఊడ. ఇదేంటి? ఊరు. ఇక్కడేముంది? యా. యముడు. యా. యంత్రము. యా. యముడు. యా. యంత్రము. అలాగే ఇంకా చూద్దామా? కింద పదాలను చదవండి. ఊ అనే అక్షరానికి 0 చుట్టండి. ఊ అనే అక్షరం కాడ 0 చుట్టాలంట. చుట్టేద్దామా? ఊయల. ఊక 0 చుట్టాలి. ఊ అనే అక్షరం ఉంది కాబట్టి. ఊయలలో ఉంది. దీని తర్వాత ఊలవ. ఉలవలో మనకి మొదటి ఊ ఉంది. మనకు కావాల్సింది ఊ కాబట్టి దీనికి 0 చుట్టకూడదు. తర్వాత లయం. లయంలో మనకి ఊ లేదు కాబట్టి 0 చుట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఊల. ఊలలో రెండవ ఊ ఉంది కాబట్టి 0 చుట్టాలి. తర్వాత ఊగడం. ఊగడంలో కూడా ఊ ఉంది కాబట్టి దీనికి కూడా 0 చుట్టాలి. తర్వాత వలయం. వలయంలో వాలయం ఉంది కానీ ఊ అనే అక్షరం లేదు కాబట్టి 0 చుట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఉండడం. ఇక్కడ మనకి ఉండడం అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 చుట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఊతం. ఊతంలో ఇక్కడ మనకి
రెండవ ఊ ఉంది కాబట్టి సున్నా చుట్టాలి. తర్వాత ఊడవడం, ఊడవడంలో కూడా ఇక్కడ రెండవ సున్నా ఉంది, రెండవ ఊ ఉంది కాబట్టి ఖచ్చితంగా సున్నా చుట్టాలి. తర్వాత ఉతకడం, ఉతకడంలో కూడా మనకి ఊతకడం, ఇక్కడ ఏముంది మనకి మొదటి ఊ ఉంది కాబట్టి దీనికి సున్నా చుట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఉడకడం, ఉడకడానికి కూడా సున్నా చుట్టాల్సిన అవసరం అయితే లేదు పిల్లలు. అలాగే ఇక్కడ మనకి ఏముంది చూద్దామా, ఊయాల అని రాసింది, దీనిపైన ఈ చుక్కలను కలుపుతూ రాసుకోవాలి. హలో పిల్లలు, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి పిల్లలు. సరేనా? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.